అరే బట్టు, చెప్పరా గజాల. ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్న ఇష్యూయే, కొత్త ఇష్యూ ఏం కాదు, పాతదే. బట్ బాగా నడుస్తూ ఉండి ఈ రోజైతే కొద్దిగా సీరియస్ అయితే అయింది. తెలుగు ఫిలిం ఛాంబర్ లో డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, ప్రొడ్యూసర్స్ మీటింగ్ అయితే జరిగిందని సమాచారం ఉంది. కారణం ఏంటంటే, ఏవైతే తెలుగు స్టేట్స్ లో థియేటర్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు రెంటల్ బేస్ మీద నడుస్తున్నాయి. మాకు రెంటల్ బేస్ అయితే ఎక్కువ ఇబ్బంది అవుతోంది, పర్సంటేజ్ బేస్ మీద మాకు ఇవ్వండి అని చెప్పి ఎగ్జిబిటర్స్ అయితే డిమాండ్ అయితే చేస్తున్నారు. ఆల్రెడీ కొన్ని మాల్స్, మల్టీప్లెక్స్లు పర్సంటేజ్ బేస్ మీద నడుస్తున్నాయి. అవి కూడా 45-55 మీద నడుస్తున్నాయి. మాకు అంత ఏం అక్కర్లేదు. సింగిల్ స్క్రీన్ వాళ్ళు ఏమంటున్నారంటే 70-30 ఇచ్చినా పర్లేదు, 30% ఇచ్చినా పర్లేదు అని అడుగుతున్నారు. దానికి కూడా కొంతమంది ప్రొడ్యూసర్లు ఒప్పుకోవట్లేదని చెప్పి కొన్ని సోర్సెస్ ద్వారా తెలిసింది. మనకి ఏదైనా మెయిన్ ఎంటర్టైన్మెంట్ సోర్స్ ఏదైనా ఉంటే సినిమానే చూసుకుంటాం. అది కూడా థియేటర్లో చూడడానికి బాగా ఇష్టపడతాం. సో థియేటర్స్ మూసుకుపోతే చాలా ఇబ్బంది కదరా. అవును మామ, June 1 నుంచి థియేటర్స్ మూసేస్తాము అని చెప్పి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేశారు. ఇంకా 10-15 రోజులు టైం ఉంది కాబట్టి ఏదైనా నెగోషియేషన్ జరిగి మారుతుందేమో చూడాలి. మామ జరుగుద్దంటావా? ఎందుకంటే నాకు ఈ డౌట్ ఏంటంటే, జూన్ నెలలో మంచి సినిమాలు అయితే రిలీజ్ ఉన్నారా, ఇలా పెద్ద సినిమాలు రిలీజ్ అయితే ఉన్నాయి. సో ఆ కోణం దృష్టిలో పెట్టుకుని చూసుకుంటే ముయ్యరేమో అనిపిస్తుంది. నీకేమనిపిస్తుంది? నాకు అలా అనిపించట్లేదు మామ. ఎందుకంటే పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడే కదా పర్సంటేజ్ లోంచి ఎక్కువ డబ్బులు వస్తాయి. సో ఇప్పుడే ఎక్కువ డిమాండ్ చేసే అవకాశాలు ఉన్నాయి. చూద్దాం, ఎలా జరిగినా థియేటర్ ఓనర్స్ కి మంచి జరిగితే బాగుంటది అని చెప్పి నా ఉద్దేశం మామ. థియేటర్లకి ఎప్పటికీ ఇంపార్టెన్స్ తగ్గకూడదు. ఈ ఓటీటీ వచ్చాక థియేటర్లకు ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది. అది రోజు రోజుకి పెరిగిపోతుంది మామ. ఓటీటీకి ఇంపార్టెన్స్, థియేటర్కి ఏమాత్రం ఇంపార్టెన్స్ తగ్గకూడదు. థియేటర్లు ఎప్పుడు అత్యున్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటూ, ఈ షూట్ సార్ట్ అవుట్ అవ్వాలని కోరుకుంటూ, టీఎఫ్ఐ బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.